ప్రియమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరోసారి వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సహోదరులారా, మరి ఈ దినము మనము నేర్చుకునేటటువంటి పాఠం సంపూర్ణత అనేటటువంటి అంశం గురించి. మరి ఈ సంపూర్ణత ఎవరిలో కలుగుతూ ఉన్నాము? యేసుక్రీస్తులో మనం సంపూర్ణ సిద్ధి కలుగుతూ ఉన్నామా, లేకుంటే ఇంకా వేరే ఎవరిలో సంపూర్ణ సిద్ధి కలుగుతూ ఉంది మనకు అనేటటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. కాబట్టి సహోదరులారా, మరి ఎందుకనంటే మరి సంపూర్ణమైనటువంటి విధానంగా సంపూర్ణ స్థితిలో మనం ఉంటూ ఉన్నామా, మరి పూర్తిగా మనం ఎలా ఉంటూ ఉన్నాం, మన పరిస్థితి ఏంటి, మనం ఉన్నటువంటి విధానం ఏంటి అంటే మరి సంపూర్ణంగా దేవునిలో ఉండగలిగేటటువంటి విధానం అనేటటువంటిది మనకుందా? మరి మనం ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంటూ ఉంది, మనము ఎవరిలో ఈ సంపూర్ణ సిద్ధి కలుగుతూ ఉన్నాము, ఈ సంపూర్ణ సిద్ధి మనలను మరి ఎప్పుడు కలుగజేస్తుంది, ఈ సంపూర్ణులుగా ఉండడానికి మనం ఏం చేయాలి? ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు మాకు అన్నీ జరిగిపోయినాయి, మేము అన్నీ చేసేసినాము, మేము అన్ని విధాలుగా ఓకే అనేటటువంటి విషయంలో చాలామంది అలాంటి పరిస్థితుల్లో అనుకుంటారు. కానీ సహోదరులారా, నిజంగా మరి సంపూర్ణ సిద్ధి పొందాలనంటే, సంపూర్ణ స్థితిలోనికి రావాలంటే మనం ఏం చేయాలా, ఏం చేస్తే మనం ఆ సంపూర్ణ స్థితిలో ఉంటాము? మరి దాన్ని బట్టి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన రాసినటువంటి లేఖనాల్లో కొన్ని విషయాలను పరిశీలన చేద్దాం. ముందుగా సహోదరులారా, మరి ఈ సెల్ ఫోన్ కెమెరా సరైనటువంటి విధానంగా పనిచేయట్లేదు. మరి దానివల్ల ఏదన్నా అంతరాయం కలిగితే క్షమించండి. ఎంతవరకు వచ్చినా అంతవరకు చెప్పడానికి ప్రయత్నపడతా. కాబట్టి ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు తను ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన రాస్తూ ఏమంటూ ఉన్నాడనంటే, ఫిలిప్పీ 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినప్పుడు, ఇదివరకే నేను గెలిచినని అయినను, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందితి అని అయినను నేను అనుకొనట్లేదు అని అంటాడు. ఎందుకనంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు అనేకమైనటువంటి మరి పరిచర్యలో అనేక విధాలుగా ఆయన ముందుకు సాగినటువంటి పౌలు గారే ఏం చెప్తూ ఉన్నాడనంటే, నేను ఇదివరకే గెలిచితినని అయినను అని అంటాడు. ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది అని అయినను నేను అనుకొనట్లేదు. ఎందుకనంటే నేను గెలిచిన అనేటటువంటిది కాదు, ఇంకా మరి గెలవవలసినటువంటి పరిస్థితి చాలా ఉన్నది. ఎందుకనంటే చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఇదైపోయినాను, నేను అన్ని విధాలుగా సంపూర్ణంగా ఉన్నా, నేను అన్ని విధానాలుగా ఇదైపోయినా. కానీ మన జీవితంలో ఏదో ఒక లోటుపాటు అనేటటువంటిది మనల్ని వెంబడిస్తూ ఉంది. ఈ లోటు మనల్ని వెంబడించడం ద్వారా మనం ఏమైపోతున్నామనంటే కొన్ని విషయాల్లో వెనుకంజ వేసేటటువంటి పరిస్థితి అనేటటువంటిది కూడా వస్తూ ఉంది. కాబట్టి సహోదరులారా, మరి దేని విషయంలో మనం సంపూర్ణ సిద్ధి పొందుతూ ఉన్నాం అంటే, లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో సంపూర్ణ సిద్ధి పొందటం ద్వారా ఏమైనా ఉపయోగం ఉందా అని అంటే, లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో కాదు. కానీ నీ ఆత్మీయ జీవితంలో నువ్వు సంపూర్ణ సిద్ధి పొందుతూ ఉన్నావా, సంపూర్ణ స్థితిలో నీకు వస్తూ ఉన్నావా, మరి నువ్వు సంపూర్ణంగా ఉండగలుగుతూ ఉన్నావా అంటే, మరి నువ్వు ఏ విధానంగా ఉన్నావు? సంపూర్ణ సిద్ధి పొందుతిననేటటువంటి విషయాన్ని ఆయన వెల్లడిపరచట్లేదు. కానీ మరి నేను ఆయన సంపూర్ణ స్థితి పొందుతున్నాని అనుకొనటలేదు అనేటటువంటి విషయం, గెలిచి తిని అని అనుకుంటలేడు, లేదా సంపూర్ణ స్థితి పొందితిని అనేటటువంటి విషయం కూడా చెప్పట్లేదు. కానీ మరి ఏం చెప్తూ ఉన్నాడు ఆయన అనంటే, నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితినో దానిని పట్టుకొనుటకు పరిగెత్తుచున్నాను. దేని గురించి క్రీస్తు చేత పట్టబడ్డాడు? యేసుక్రీస్తు ప్రభు చేత అనంటే, ఆయన పట్టబడ్డటువంటి విషయంలో దేవుని సువార్తను ప్రకటించుటకును, దేవుని వాక్యమును వెల్లడిపరచుటకును ఒక సాధువుగా అతన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు కూడా అతన్ని ఏర్పరచుకున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. కాబట్టి సహోదరులారా, మనము ఏ రకంగా ఆయనను చూస్తూ ఉంటాము, ఏ రకంగా ఆయన విషయంలో మనం ఆలోచిస్తామనంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మరి అన్ని జనుల్లోనూ, మరి సమరయ యూదయ దేశం అంతట్లో కూడా ఆయన ప్రకటించినటువంటి వాక్యం అనేటటువంటిది ఉన్నది. కాబట్టి అందుకనే ఆయన ఏమంటుండంటే, దేని చేతనైనానో పట్టబడితేనో, దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితేనో దానిని పట్టబడితేనో దానిని పట్టుకుంటకు పరిగెత్తుచున్నాను. ఎందుకు పరిగెత్తాలా? ఈ వాక్యాన్ని పట్టుకోవడానికి పరిగెత్తవలసినటువంటి అవసరం ఉందా అని అంటే, అవును.
మనం వాక్యానుసారమైనటువంటి జీవితంలో జీవించాలనంటే మనం ఈ వాక్యమును పట్టుకోవడానికి పరిగెత్తవలసినటువంటి అవసరము మనకు ఎంతైనా ఉన్నది. అందుకనే చెప్తున్నటువంటి మాటలను మనం గమనించినట్లయితే, మరి నేను సంపూర్ణ స్థితి పొందితిని అని నేను అనుకొనటలేదు. ఎందుకనంటే ఇంకా పొందవలసింది ఉంది, ఇంకా ఎంతో మహిమను పొందుకోవాలి, ఇంకా ఎంతో మహిమను మనం ఇచ్చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి తను గుర్తిరిగింది. అందుకనే సహోదరులారా 13వ వచనాన్ని మనం పరిశీలిస్తే, 3వ అధ్యాయము, ఇప్పుడు నేను చదివింది 12వ వచనం చదివాను, 3వ అధ్యాయం 13వ వచనంలో చదివినట్లయితే, సహోదరులారా నేను ఇదివరకే పెట్టుకొనిన ఉన్నానని తలంచుకొనలేదు. అంటే నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచటలేదు అని అంటాడు. తలంచుకొను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. ఎందుకనంటే నేను ఇదివరకే పట్టుకున్నా అనేటటువంటి విషయంలో తలంచట్లేదు. ఎంతో స్వార్థ ప్రకటించి ఎంతో భారంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఈ వాక్యాన్ని వెల్లడిపరిచినటువంటి విషయంలో మరి నేను ఇదివరకే, ఎందుకనంటే ఆయన రాసినటువంటి పత్రికలు చాలా ఉన్నాయి, ఆయన చేసినటువంటి పరిచర్య చాలా గొప్పగా ఉంది. ఎందుకు అనంటే యేసుక్రీస్తు తర్వాత పరిచర్యలో సగభాగమైనటువంటి పరిస్థితిని చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారే ఎక్కువగా పరిచర్య చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఆయన ఏమంటూ ఉన్నాడంటే నేను ఇదివరకే పట్టుకున్నానని తలంచుకొనటలేదు అని అంటాడు. ఎందుకంటే నేను పట్టుకున్నా అని తలంచుకొనటలేదు, అయితే తలంచుకొనటలేదు అని తెలియజేస్తూ ఏం చెప్తూ ఉన్నాడంటే, అయితే ఒకటి మాత్రము చేయుచున్నాను. ఏం చేస్తూ ఉన్నాడు? ఒకటి మాత్రం చేస్తున్నానంటే వెనుకున్నటువంటి వాటిని మరిచి ముందున్నటువంటి వాటి కొరకు వేగిరపడుతూ ఉన్నా. ఎందుకనంటే వెనుక ఉన్నటువంటి వాటి విషయంలో ఆలోచించట్లేదు. ఇప్పుడు నేను పొందుకున్నటువంటి దాని గురించి నేను ఆలోచించట్లేదు, కానీ పొందుకోబోయేటటువంటి దాని గురించి, ఆ పొందుకోబోయే మహిమను గురించి, ఆ పొందుకోబోయేటటువంటి విషయాల్లో నేను తలంచుతూ ఉన్నాను. ఆ మహిమ కొరకు నేను వేగిరపడుతూ ఉన్నాను, ముందుకు ఉన్నటువంటి వాటిని చూస్తూ ఉన్నా అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే నేటి సమాజంలో ఉన్నటువంటి మనము మరి దేని కొరకు పరిగెత్తుతూ ఉన్నాము, దేని విషయంలో పరిగెత్తుతూ ఉన్నాము? దేవుని వాక్య విషయంలో మనకేమైనా పట్టుదల ఉందా? దేవుని వాక్య విషయంలో, దేవుని వాక్యాన్ని పట్టుకోవాలనేటటువంటి విషయంలో, దేవుని వాక్యం కొరకు మనం కలిగి ఉన్నటువంటి ఆరాటం ఏమైనా ఉందా అనంటే, లోకంలో ఉన్నటువంటి మనము ఈ లోక సంబంధమైనటువంటి వసతులను సమకూర్చుకోవడానికే ఈ లోకమును గురించి మనం వేగిరపడుతున్నామే తప్ప, ఈ లోకంలో ఉన్న వాటి కొరకే వేగిరపడుతూ ఉన్నామే తప్ప, దేవుని ఆత్మ విషయంలోనూ దేవుని గురించినటువంటి జ్ఞాన విషయంలోనూ మనము వేగిరపడడం అనేటటువంటిది లేదు. అందుకనే మరి నేను వెనుకున్నటువంటి వాటిని మర్చిపోతూ ఉన్నా అని అంటుండు. దేని కొరకు అనంటే దేని విషయమైతే పట్టబడుతున్నో దాని కొరకు నేను పరిగెత్తుతున్నా అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే మరి క్రీస్తు యేసునందు ఎవరు ఏందంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపుకు కలుగు బహుమానమును పొందవలెనని, చూడండి, బహుమానమును పొందవలెనని ఇదివరకే పరిగెత్తుతున్నాను అని అంటాడు. ఇదివరకే పరిగెత్తుతూ ఉన్నాను. ఎప్పుడు నుంచి ఆయన పరిగెత్తుతున్నాడంటే క్రీస్తు చేత పట్టబడ్డప్పటి నుండి ఆయన పరిగెత్తుచున్నాడు. యేసు క్రీస్తు నందలి దేవుని ఉన్నతమైనటువంటి పిలుపుకు కలిగేటటువంటి బహుమానం. సహోదరుడా, మరి నీకు నాకు కలుగుతున్నటువంటి బహుమానమును గురించి ఆలోచిస్తూ ఉన్నావా? ఏ విధమైనటువంటి దాని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాము అంటే, లోకములో కలిగేటటువంటి బహుమానాలు, లోక సంబంధమైనటువంటి వాటి కొరకు మనము వేగిరపడినట్లయితే ఆత్మీయమైనటువంటి జీవితంలో కలిగేటటువంటి బహుమానాలను మనం పొందుకోలేము. ఎందుకనంటే ఈ లోకములో ఉన్నటువంటి ప్రతిది కూడా గతించిపోయేటటువంటిది. లోకములో ఉన్నటువంటి ప్రతిది కూడా గతించిపోయేటటువంటిది. ఏది అనంటే ఆత్మీయ జీవితంలో పరలోక సంబంధమైనటువంటిది ఏదైతే ఉందో అది మాత్రమే నిత్యము నిలిచి ఉండేటటువంటి దాని కొరకే అంటున్నా. ఎందుకనంటే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపుకు కలుగు బహుమానము కొరకు ఆయన పిలిచిండు. ఆ పిలిచినటువంటి పిలుపును నేను పొందుకొని ఆ కలిగేటటువంటి బహుమానమును గురించి నేను పరిగెత్తుకొని వలను అనేటటువంటి వాటి విషయంలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. పరిగెత్తుతున్నాను అని అంటాడు. కాబట్టి 15వ వచనంలో, కాబట్టి మనము సంపూర్ణమైన వారమందరము, కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము
ఈ తాత్పర్యమే కలిగి ఉన్నాము అని అంటాడు. అంటే సంపూర్ణులైనటువంటి వారందరూ కూడా ఈ తాత్పర్యమే కలిగి ఉన్నాము. అప్పుడు దేనిని గూర్చి అయినను మీకు వేరే తాత్పర్యము కలిగి ఉండిన ఎడల అది దేవుడు మీకు బయలుపరచును అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే మనమందరము కూడా సంపూర్ణులమైనటువంటి వారము. మరి ఈ సంపూర్ణతలోనున్నటువంటి వారము. అందుకనే దేవుని సంపూర్ణతలో మనం ఏం కావాలంటే సంపూర్ణులంగా ఉండేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అందుకనే మరి మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామనంటే మరి మనం ఉన్నటువంటి విషయాల్లో దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వారిగా ఉండాలి. దేవుని ఉద్దేశాన్ని మనం సఫలము చేసేటటువంటి వారిగా ఉండాలి. కానీ దేవుని ఆలోచనకు భిన్నంగా మనం నడుచుకున్నట్లయితే దేవుని చిత్తమును కానీ మనం సంపూర్ణ స్థితి కానీ పొందినటువంటి వారిగా ఉండలేము అనేటటువంటి విషయాన్ని గుర్తెరగాలి. ఎందుకనంటే మనము సంపూర్ణ స్థితిలోనికి రావాలి, సంపూర్ణమైనటువంటి విధానంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. ఎందుకనంటే మనలో మచ్చ డాగు మలినము అనేటటువంటిది ఉండకుండా చూసుకుంటూ దేవుని యందు మనం సంపూర్ణ స్థితి పొందేటటువంటి వారిగా ఉండడానికి ఇష్టపడాలి అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అందుకనే ఏమంటాడనంటే మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది అని అంటాడు. ఏం చేస్తూ ఉన్నామనంట మనం అందరమంట మనము విశ్వాస విషయములోను మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొందినటువంటి వారు. చాలా మంది అనుకుంటారు ఏకత్వం అని అంటే ఏంటి, నీకు ఏకత్వం ఏమిట్లో ఏకత్వం పొందుతూ ఉన్నావు? దేవుని కుమారుని గురించిన జ్ఞానమందు నువ్వు ఏకత్వం పొందుతూ ఉన్నావా అనంటే ఒకరేమో యేసుక్రీస్తుని పట్టుకొని యేసయ్య తండ్రి దేవుడా, ఈయనే దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు అనేటటువంటి విధానంగా ఒకరు అనుకుంటే, ఇంకోరేమో యేసుక్రీస్తు దేవుడు కాడు, యేసుక్రీస్తు కేవలము మనుష్య కుమారుడు, యేసుక్రీస్తు దేవుని దగ్గర నుంచి పంపబడ్డటువంటి మనుషుడే అనేటటువంటి విధానాన్ని తెలియజేసేటటువంటి వాళ్ళు ఇంకొకరున్నారు. ఇంకోరేమంటూ ఉన్నారంటే ఏసే తండ్రి, ఏసే కుమారుడు, ఏసే పరిశుద్ధాత్ముడు, ముగ్గురు త్రియేక దేవుడు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో ఏకత్వం అనేటటువంటి పొందినటువంటి పరిస్థితి క్రైస్తవ సమాజంలో కనిపించట్లేదు. కాబట్టి సహోదరులారా, మరి క్రీస్తుని గురించినటువంటి విధానంలో మనం ఏకత్వం పొందినటువంటి వారుగా ఉంటూ ఉన్నామా అనంటే ఏకత్వం అనేటటువంటి పొందినటువంటి వారు ఉండలేకపోతూ ఉన్నారు. ఎందుకనంటే ఎవరికి ఇష్టం వచ్చినటువంటి విధానంగా వాళ్ళు బోధ చేస్తూ ఉన్నారే తప్ప, ఎవరికి ఇష్టం వచ్చినటువంటి విధానంగా వాళ్ళు చెప్పుకుంటున్నారే తప్ప, దేవుని వాక్యం ఏమి తెలియజేస్తూ ఉంది, మనం ఏమి చెప్పాలి అనేటటువంటి విషయంలో గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. అందుకనే క్రీస్తుని గురించినటువంటి అంటే దేవుని ఎవరు ఈ క్రీస్తు అనేటటువంటి విషయంలో ఎవరు ఈ క్రీస్తు అనంటే దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి అనేటటువంటిది. దేవుని కుమారుడు అనేటటువంటిది, కుమారుడైతే ఈయన ఏమైతాడు చూడండి. ఈయన దేవుని కుమారుడైతే ఈయన ఏమైతాడు, ఈయనకున్నటువంటి మహిమ ఏంటి అనేటటువంటి విషయంలో మనం చూసినట్లయితే, ఈయనకున్నటువంటి మహిమ ఏంటి అనేటటువంటి విషయంలో మనం చూసినట్లయితే, ఈయన ఒకసారి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒకసారి దేవునికి ప్రార్థన చేస్తూ ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, మరి ఆయనంట ఈ లోకం పుట్టక ముందు తనకున్నటువంటి మహిమను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయనంట ఈ లోకము పుట్టక ముందు తనకున్నటువంటి మహిమను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన చెప్తున్నటువంటి మాటను మనం ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినప్పుడు 17వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ఆయన తన తండ్రికి ప్రార్థన చేస్తూ, మన తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద అని అంటాడు. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచుము అనేటటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ మహిమ ఉన్నది, ఈ మహిమను మనం ఏమైనా గుర్తెరుగుతూ ఉన్నామా, యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్నటువంటి మహిమ ఏంటి అనేటటువంటి విషయంలో మనం సంపూర్ణ సిద్ధి పొంది ఉండలేము.
మనము సంపూర్ణ స్థితిలో లేకపోతూ ఉన్నాము. క్రీస్తుని గురించినటువంటి జ్ఞాన విషయంలో మనము సంపూర్ణ స్థితి అనేటటువంటిది లేదు. అందుకనే యేసు ప్రభు ఆయన ప్రార్థన చేస్తూ, లోకము పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచుము అని అంటుండే. ఏ మహిమ ఉందండి యేసుక్రీస్తు ప్రభువుకు? ఎట్టి మహిమ ఉన్నది ఈ లోకమునకు రాకముందు అనేటటువంటి విషయాన్ని మనం ఏమైనా గ్రహిస్తూ ఉన్నామా అనేటటువంటి విషయంలో మనం ఆలోచించవలసినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉన్నది. కానీ వాక్యము ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి ప్రయత్నపడదాం. ఎందుకనంటే వాక్యాన్ని కలిపి చెరిపేటటువంటి దుర్బోధకులుగా ఉండడానికి దేవుడు మనలను ఏర్పరచుకొనలేదు, కానీ సత్యము నుండి సర్వసత్యములోనికి నడిపించడానికి, దేవుని సంఘాన్ని నడిపించడానికి మనలను ఏర్పరచుకున్నాడు. కానీ కల్లిగొల్లి మాటలు చెప్పి, కల్పన కథలు చెప్పి, అలా ఉండేది ఇలా ఉండేది అని చెప్పి దేవుని వాక్యాన్నే కలిపి చెరిపేటటువంటి సమాజము ఇప్పుడు ఈ రోజుల్లో దుర్బోధకులు అనేటటువంటి వాళ్ళు చాలా మంది బయటికి వస్తూ ఉన్నారు. కాబట్టి సహోదరులారా, ఏది సత్యమో ఏది అసత్యమో అనేటటువంటి దాన్ని గ్రహించండి లోకము. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన ప్రార్థన చేస్తూ ఆయనకున్నటువంటి ఆ మహిమ ఏంటి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం అనేటటువంటిది కావాలా. ఈ ఏకత్వం లేకపోతే, ఈ ఏకత్వం అనేటటువంటి సరైనటువంటి విధానంగా ఉండకపోతే నువ్వు నిజంగా చెప్తున్నా నువ్వు క్రైస్తవ విధానంలో నువ్వు బోధించినటువంటి వాడవు కావు. క్రైస్తవునిగా ఒక క్రైస్తవ సమాజంలో నువ్వు బోధించినటువంటి వాడవు కాదు. ఎందుకనంటే ఈ ఏకత్వం అనేటటువంటిది పొందాలి, నువ్వు నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకోవాలి? క్రీస్తు దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి. లేకుంటే నువ్వు బైబుల్ నేర్చుకోకుండా నువ్వు బోధ చేస్తున్నావు అనంటే నువ్వు ఏం బోధ చేస్తూ ఉన్నావు? బైబుల్లో లేనటువంటి వాటిని కలిపి చెరుపుతున్నటువంటి వాడు సాతానుగాడు మాత్రమే తప్ప, ఒకవేళ నువ్వు సాతానునికి ఏజెంటుగా మారిపోతూ ఉన్నావా, లేకుంటే దేవుని పరిచారకునిగా ఉంటూ ఉన్నావా, దేవుని సేవకునిగా ఉన్నావా? ఒక్కసారి నిన్ను నువ్వే పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం నీకెంతైనా ఉన్నది సహోదరుడా. అందుకనే ఆయన ప్రార్థన చేస్తూ చెప్తున్నటువంటి మాట, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉన్నదో అంటే ఏ మహిమ కలిగి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏ మహిమలో ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకము పుట్టక మునుపు అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్లయితే యోహాను సువార్తలో చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదియందు వాక్యం ఉండెను, 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ వాక్యము దేవుడై ఉండెను. చూడాలండి, ఆది అందంట దేవుడు ఉన్నాడంట, దేవుని దగ్గర వాక్యం ఉన్నదంట. ఎవరు ఈ వాక్యం అనంటే ఆ వాక్యమే యేసుక్రీస్తు. అందుకే ఈడేమంటున్నాడంటే, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద. ఎవరి దగ్గర ఉన్నది వాక్యము? యేసుక్రీస్తు ఎవరి దగ్గర ఉన్నాడు అంటే తండ్రి అయినటువంటి దేవుని దగ్గర ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుని దగ్గర ఏమై ఉన్నాడు అనంటే వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు. ఆ వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు అని అంటాడు. ఏ దేవుడండి? తండ్రి అయినటువంటి దేవుడా? ఇక్కడ మనం చూస్తే ఆయన కుమారుడు అని అంటుండు. ఎవరు? యేసుక్రీస్తుని గురించి ఏం చెప్తుండంటే దేవుని కుమారుడు, కుమారుడైనటువంటి దేవుడు అనేటటువంటిది అర్థం చేసుకోలేక సమాజం ఏమైపోతుందనంటే బుర్ర ఓపుకుంటున్నారు, వేడెక్కిపోతుంది వాళ్ళకు. ఏందనంటే ఇంకా సెర్చ్ చేస్తున్నాం, ఇంకా ఏదో పరిశీలిస్తున్నాం, ఇంకా ఏదో. ఏంటి నువ్వు పరిశీలించేది? ఉన్న వాక్యాన్ని సరైనటువంటి విధానంగా అర్థం చేసుకొని ఆ ఉన్నదాన్ని బోధించడానికి నువ్వు ముందుకు రావాలి. కానీ ఉన్నదాన్ని కలిపి చెరుపుకుంటా ఇలాగుండేది అలాగుండేది, ఇక్కడ దేవునిదై ఉన్నది దేవునిదై ఉండలే అనేటటువంటి విషయంలో ఈ రకంగా బోధ చేసేటటువంటి బోధకులు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. కాబట్టి సహోదరులారా, నిజంగా వాక్యాన్ని కలిపి చెరపకండి. వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధించండి. దేవుని సంఘములో మీరు ఎలాగ పనిచేస్తూ ఉన్నారో అది గుర్తుపెట్టుకోండి. కానీ వాక్యాన్ని కలిపి చెరిపేటటువంటి వారిగా ఉండదు. అందుకనే ఆదియందు వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు దేవుని దగ్గర ఆయన కుమారుడిగా ఉంటూ ఉన్నాడు. ఆ కుమారుడైనటువంటి వాక్యము దేవుడై ఉంటూ ఉన్నాడు. ఏ దేవుడు అనంటే కుమారుడైనటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే లోకము పుట్టక మునుపు ఇంకొక ఆయన ఏమంటాడనంటే ఇది దేవునిదై ఉండెను అని ఉండాలి, కానీ ఈడ దేవుడు అని పడ్డది అని అంటాడు. అది మళ్ళీ ఏమంటాడు? ఆయనే ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ రోజులలో మళ్ళీ మార్చేసి బోధ. ఈ రోజులలో ఏమంటాడనంటే దేవునిదై ఉండెను అని మొన్నటి వరకు చెప్పి యేసుక్రీస్తుకు అంతకుముందు భూమి మీదకి రాకముందు ఆయనకు పేరు లేదు కదా, పేరు లేదు కాబట్టి అప్పుడు పరలోకంలో ఉన్నప్పుడు దేవుడై ఉండే అనేటటువంటిది చెప్తాడు. మళ్ళీ
ఇప్పుడు మాత్రము దేవునిదై ఉండే అని మనం అర్థం చేసుకోవాలా అని అంటాడు. ఎందుకనంటే అప్పుడు ఆయనకు పేరు లేదు, ఇప్పుడు ఆయనకు పేరుందంట. ఇట్లాంటి పరిస్థితుల్లో వాక్యాన్ని భిన్నంగా మరి సమాజంలోనికి తీసుకొచ్చి ఈ భిన్నమైనటువంటి సువార్తను ప్రకటించి క్రైస్తవ సమాజంలో ఒక తీరనటువంటి లోటును కలుగజేస్తూ సమాజాన్ని, క్రైస్తత్వాన్నే సతమతం చేసేటటువంటి పరిస్థితి సాతానుగాడు పుంజుకొని ఉన్నాడు. కాబట్టి వాని ఏజెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు లోకంలో ఎంతో మంది బయలుదేరి ఉన్నారు. అందుకే వాళ్ళు చెప్పేటటువంటి బోధలో ఏముందనంటే ఏసే దేవుడు, ఏసే దేవుడు, యేసుక్రీస్తు తప్ప ఇంకో దేవుడు లేడు, యేసుక్రీస్తు తప్ప ఇంకో దేవుడు లేడంటే యేసుక్రీస్తే చెప్తుండు నా తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు అని. యేసుక్రీస్తే చెప్తుండు నీకు నాకు దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఈ మాటలు ఏం చేస్తావు? కప్పి పెడతావా? సాతాను ఏజెంట్గా నువ్వు సంఘాన్ని నడిపిస్తూ ఉన్నావా? ఏం చేస్తూ ఉన్నావు? సహోదరుడా గురుతెరుగు. నిజమేదో అబద్ధమేదో అటువంటి దాన్ని గురుతెరుగు. అందుకనే ఆయన వాక్యమై ఉన్నటువంటి ఆయన ఆ పరలోకములో, ఆ దేవుని సముఖములో, దేవునితో ఉన్నంతమైనటువంటి స్థితిలో ఆయన ఈక్వల్గా సమానంగా కూర్చొని దేవుని కుమారునిగా, కుమారుడైనటువంటి దేవునిగా ఆ పరలోకంలో ఉంటూ ఉన్నాడు. అందుకనే ఆయనను గురించి ఏం చెప్తూ ఉన్నాడంటే మీరు దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కల వారమగు వరకు ఆయన ఇలాగూ నియమించను అని అంటాడు. ఎందుకనంటే మీరు ఏం కావాలంటే సంపూర్ణ పురుషులు కావాలా? సంపూర్ణ పురుషులు కావాలనంటే మీరు క్రీస్తుని గురించినటువంటి జ్ఞానమును ఏకత్వం పొందినటువంటి వారిగా ఉండాలి. అందుకనే ఆయన సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత మీకు కలగాలి. ఆ సంపూర్ణత కలుగు వరకు అని అంటాడు. సంపూర్ణత కలుగు వరకు ఆయన మిమ్మును నియమించెను. ఆయన మిమ్మల్ని నియమిస్తుండు. ఆ సంపూర్ణత మీకు కలగాలి. ఆ సంపూర్ణతలోనికి మీరు రావాలి. అట్టి సంపూర్ణత మీరు పొందుకున్నటువంటి వారిగా ఉండాలి. కానీ ఏదో లోకములో చెడిపోయినటువంటి వారిగా, లేదనంటే దేవుని వాక్యానికి భిన్నంగా నడుచుకునే క్రైస్తవ సమాజాన్నే మోసపరిచేటటువంటి విధానంగా ఉండడానికి మనకు ఇష్టం లేదు. అందుకనే ఆయన చెప్తున్నటువంటి మాటల్లో చాలా స్పష్టమైనటువంటి విధానం అనేది ఉన్నది. అందుకే మనము సంపూర్ణత కలవారమై ఉండాలి. ఆ సంపూర్ణత కలవారమై ఉండినప్పుడే మనము నియమింపబడినటువంటి వారమైతాము. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు అని అంటాడు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును ఈ పరిచర్య ధర్మము జరిగించుటకును అని అంటాడు. ఎందుకు అనంటే సంపూర్ణులు కావాలి. ఎవరు కావాలి అనంటే మనము సంపూర్ణులము కావాలి. పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి పొందునట్లు ఈ పరిచర్య ధర్మము జరుగునట్లు నువ్వు కావాలి. నువ్వు దేవుని సముఖంలో ఒక సంపూర్ణ స్థితిని పొందుకునేటటువంటి వారిగా. ఎందుకనంటే నేను మస్తు చేసేసిన, నేను మస్తు ఇదైపోయినా, నేను ఇప్పటి వరకు ఎన్నో సంఘాలను కట్టినా, ఎంతో ఇదైపోయినా. ఇది కాదండి. నువ్వు ఎంత చేస్తూ ఉన్నావు, ఇప్పుడు ఇంకెంత చేస్తూ ఉన్నావు, చేసేటటువంటి పనిలో ఏ రీతిగా నువ్వు కొనసాగిస్తూ ఉన్నావు, ఏ రీతిగా నువ్వు పరిగెత్తుతూ ఉన్నావు, ఏ రీతిగా నీ బతుకును కొనసాగింపజేస్తూ ఉన్నావు. దేవుని పని కొరకు చేస్తూ ఉన్నావా? నీ పరిస్థితుల్లో నీ కొరకు, నీ వసతుల కొరకు నువ్వు చేస్తూ ఉన్నావా? దేని కొరకు నువ్వు పనిచేస్తూ ఉన్నావా? ఒక్కసారి నిన్ను నువ్వే పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అందుకనే నువ్వు ఏం కావాలంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధులతో సంపూర్ణులగునట్లు అని అంటాడు. అందుకనే మరి నువ్వు సంపూర్ణ సిద్ధి పొందుతూ ఉన్నావా? నీకు సంపూర్ణ సిద్ధి పొందేటటువంటి విధానంగా నువ్వు ఉంటూ ఉన్నావా అనేటటువంటి విషయంలో నిన్ను నువ్వు పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం నీకు ఎంతైనా ఉన్నది. అందుకనే ఆ సంపూర్ణ సిద్ధి పొందేటటువంటి విషయంలో క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకును పరిచర్య ధర్మము జరుగుతూ ఉంది. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి దినదినం అంచెలంచెలుగా ఎదగాలి. కానీ సంఘం ఏమవుతుందనంటే సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా వెనుకకే మరిపోతూ ఉన్నారు, వెనుకకే చూస్తూ ఉన్నారు, వెనుకున్నటువంటి వాటి కొరకే వేగిరపడుతూ ఉన్నారు. కానీ ముందున్నటువంటి వాటి కొరకు పరిగెత్తటం అనేటటువంటిది లేదు. అందుకనే క్రీస్తు శరీరం సంపూర్ణ స్థితి పొందవలనని అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి ఏమంటూ ఉన్నాడనంటే ఆ పరిచర్య ధర్మం జరిగించటకును అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను అని అంటాడు. నువ్వు ఇందులో ఏ పరిస్థితి కలిగి ఉన్నావు?
నువ్వు ఉన్నటువంటి పరిస్థితి ఏంది? కొందరిని అనంటే ఎలా ఉన్నావు? ప్రవక్తగా ఉంటూ ఉన్నావా? అపోస్తలులుగా ఉంటూ ఉన్నావా? లేక కొందరు సువార్థికులుగా ఉంటూ ఉన్నారు, కొందరు కాపరులుగా ఉంటూ ఉన్నారు. సహోదరులారా, ఈరోజు మరి నేను అపోస్తలుడు అనేటటువంటిది కానీ, ఈరోజు నేను ప్రవక్తను కానీ, లేక ఇంకా నేను ఈరోజు మరి ఇట్లాంటి విషయాల్లో, ఎందుకనంటే చాలామంది అనుకుంటారు ప్రవక్తలమని అనుకుంటారు, అపోస్తులమని అనుకుంటారు. కానీ ఈరోజు ప్రవక్తలు అపోస్తులు అనేటటువంటిది లేదు. కానీ ఒక కాపరిగా కానీ ఒక సువార్థికుడుగా కానీ ఉండేటటువంటి పరిస్థితి నీకున్నది. అందుకనే సంఘమును కాయాలనంటే కాపరిగా ఉండాలి, పరిచర్య జరగాలంటే ఒక సువార్థికుడుగా ఉండాలి. కాబట్టి మరి దేని విషయంలో నువ్వు జరిగిస్తూ ఉన్నావు అనేటటువంటి విషయాన్ని జాగ్రత్తగా నువ్వు పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం నీకు ఎంతైనా ఉన్నది. అందుకనే నువ్వు జరిగించేటటువంటి విషయంలో మరి దేవుని కాపరిగా, దేవుని నియమించిన కాపరిగా ఉంటూ ఉన్నావా, లేక మరి ఏ విధానంగా ఉంటూ ఉన్నావో ఒకసారి నిన్ను నువ్వే పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్లనే మరి మీరు ఉండేటటువంటి విషయం ఏంటి, ఏ విధానంగా ఉన్నావు అనేటటువంటిది. అంటే సంపూర్ణ సిద్ధి, పరిశుద్ధులతో కూడా సంపూర్ణ సిద్ధి పొందేటటువంటి వాడిగా ఉంటూ ఉన్నావా, లేకుంటే ఈ పరిశుద్ధులతో సంపూర్ణ సిద్ధి నుంచి విడిపోయి, లేకపోతే దేవుని చిత్తాన్ని జరిగించకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు బతుకుతూ ఉన్నావా, ఎందుకు నువ్వు ఉన్నావు అనేటటువంటి విషయాన్ని నువ్వు గుర్తెరగాలి. సహోదరుడా, నీ గురించి దేవుని చిత్తం ఏమై ఉంది, దేవుని ప్రణాళిక ఏమై ఉంది, నిన్ను ఎందుకు దేవుడు నియమించుకున్నాడు, నేను ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, నిన్ను పరిశుద్ధులుగా ఉండడానికే నిన్ను దేవుడు పిలుచుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. నిన్ను పరిశుద్ధులుగా ఉండడానికి, పరిశుద్ధతలో నువ్వు కొనసాగించడానికి నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన నిన్ను ప్రత్యేకించుకున్నాడు. ఆయన మరి నీ విషయంలో దేవుడు ఆయన కృపను, సమాధానమును నీకు కలుగజేస్తూ దేవుని కుమారుని విషయమే, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు విషయంలో నువ్వు సంపూర్ణ సిద్ధి కలిగినటువంటి వాడిగా ఉండడానికి నిన్ను ఇచ్చేస్తూ ఉన్నాడు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాట తెలియజేస్తున్నాడు. చివరిగా మనం చూసి ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో ఆయన తెలియజేస్తున్నటువంటి మాటను మనం ఒకసారి చూసినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 7 వచనాలు, ఇక్కడ 1 నుంచి 4 వచనం 7 వచనాలు కలిసే ఉన్నాయి. ఈ 7 వచనాలను పరిశీలించి మనం ముగించుకుందామండి. అయితే సహోదరులారా, యేసుక్రీస్తు దాసుడను అపోస్తులుగాను నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త విషయంలో ప్రత్యేకింపబడిన వాడనైనా రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఎవరు ఈయన అని అంటే తను పరిచయం చేసుకుంటూ ఆయన తెలియజేస్తున్నటువంటి విషయాన్ని ఏం చెప్తూ ఉన్నాడని అంటే, అపోస్తులుగా ఉండడానికి పిలువబడిన యేసుక్రీస్తు దాసుడను అని చెప్పి, నేను యేసుక్రీస్తు దాసుడను అని పరిచయం చేసుకుంటుంటాను. నువ్వేమని పరిచయం చేసుకుంటున్నావు అని అంటే, నేను పలానా సంఘానికి హెడ్, లేదా పలానా పరిచర్యకు నేనే ఫౌండర్ను, డైరెక్టర్ను, నేను తప్ప ఇంకా నాకు ఇది లేదు అనేటటువంటి విధానంగా విరవీగినటువంటి మాటలు వస్తూ ఉన్నాయేమో. కానీ ఇక్కడ ఈయన చెప్తున్నటువంటి విషయం ఎంతో తగ్గించుకొని చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు దాసుడను అని అంటుండు, అపోస్తులుగా ఉండడానికి పిలువబడినటువంటి వాడను, ఈ దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడ్డ వాడనైనా పౌలు రోమా సంఘములో ఉన్నటువంటి వాళ్లకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన అందరికీ శుభమని చెప్పి రాయినది ఏమనగా అని తెలియజేస్తున్నాడు. రాయినది అని అంటాడు. అంటే ఎవరికి రాస్తూ ఉన్నాడు అని అంటే, దేవుని ప్రియులందరికీ పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి వాళ్ళు. నువ్వు పరిశుద్ధునిగా ఉండడానికి పిలువబడ్డావా, లేకుంటే అపవిత్రుడిగా ఉండడానికి పిలువబడ్డావా? ఎలా ఉండడానికి పిలువబడుతూ ఉన్నావు? అందుకనే ఆయన నీకు తెలియజేస్తున్నటువంటి మాటలను ఒకసారి గమనించు. నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు, పరిశుద్ధుడిగా ఉండడానికి పిలువబడుతూ ఉన్నావు అని చెప్పి రాయుచున్నాను అని చెప్పి, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక అని అంటుండు. ఏం కలగాలి మీకు అనంటే, ఆయన దేవుని నుండి కూడా, క్రీస్తు నుండి కూడా మీకు కృపా సమాధానము కలగాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయములో సువార్త పరిశుద్ధ లేఖనముల యందు ఆ ప్రవక్తల ద్వారా ముందుగా ఆ వాగ్దానము చేసెను అని తెలియజేస్తున్నాడు. ఎందుకు అనంటే, యేసుక్రీస్తు ప్రభువును గురించి దేవుడు తన కుమారుని
ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విషయంలో, యేసుక్రీస్తు విషయంలో ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా మరి ఏం చేసిండంటే వాగ్దానం చేసిండు. ఆ యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల పునరుత్థానం పొందుటలో మృతులలో నుండి పునరుత్థానం పొందినందున పరిశుద్ధమైనటువంటి ఆత్మను బట్టి దేవుని కుమారునిగాను ప్రభావంతో నిరూపింపబడెను అని తెలియజేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ఎలా నిరూపింపబడ్డాడు అంటే దేవుని కుమారునిగా ప్రభావంతో నిరూపింపబడ్డాడు. ఏ విధానంగా అంటే శరీరాన్ని బట్టి ఆయన దావీదు సంతానముగా పుట్టిండు, మరియ కుమారునిగా పుట్టిండు. ఇంకా మరి చెప్పాలంటే ప్రవక్తలు ముందుగా తెలియపరచబడినటువంటి లేఖనాల ద్వారా ఆయన చెప్పినటువంటి విషయంలో ఆయన మరియ కుమారునిగా పుట్టడం అనేటటువంటి జరిగింది. అందుకనే ఆయన మృతుల పునరుత్థానం చెందుటలో ఏమైంది అనంటే పరిశుద్ధమైనటువంటి ఆత్మను బట్టి దేవుని కుమారునిగాను ప్రభావంతో నిరూపించుకున్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అందుకనే మరి మనమేమని చెప్తూ ఉన్నామనంటే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అని చెప్పాలి, కానీ ఈయనే యేసుక్రీస్తే తండ్రి అని, యేసుక్రీస్తు తప్ప ఇంకా దేవుడు లేడు అనేటటువంటి విషయము ఈ లోకంలో చెప్పడానికి లేదు. ఎందుకనంటే మనము సంపూర్ణ సిద్ధిలో ఏకత్వం పొందినటువంటి వారిగా ఉండాలి, ఒకటే మాట విధానంగా ఉండాలి, ఎవరు బోధ చేసినా ఒకే విధానంగా ఉండాలి. కానీ ఈ మాటనే పట్టుకొని ఇంకో రకంగా చెప్పడానికి ప్రయత్నపడడానికి వీలు లేదు. అందుకనే ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే మనము చెప్పేటటువంటి విషయంలో ప్రభావంతో నిరూపింపబడెను. ఈయన మన నిమిత్తము సమస్త ప్రజలు విశ్వాసమునకు విధేయులగినట్లు, ఈయన నామము నిమిత్తము సమస్త ప్రజలు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోలస్తత్వమును పొందితిమి. మరి మీరును వారిలో ఉన్నవారై క్రీస్తు వారుగాను ఉండుటకు పిలువబడి ఉన్నారు అని అంటాడు. మీరును వారితో ఉన్నవారై క్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడ్డారు. ఎవరి వారిగా ఉండడానికి పిలువబడ్డామనంటే మనము క్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడ్డాము. అందుకనే మనం ఏమి కలిగి ఉండాలంటే క్రీస్తు యేసునందు సంపూర్ణ స్థితి కలిగి ఉండాలి. ఈ సంపూర్ణ స్థితి నీకు లేకపోతే, ఈ సంపూర్ణ స్థితిలో ఏకత్వం, దేవుని కుమారుని గురించినటువంటి సంపూర్ణతలో నీకు ఏకత్వం లేకపోతే, ఆ జ్ఞానంలో ఏకత్వం లేకపోతే నువ్వెవరువు అనంటే మరి దేవుని పరిచారకునిగా కాదు కానీ, దేవుని సేవకుడిగా కాదు కానీ, దుష్టుని సంబంధమైనటువంటి వానిగా ఉండేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటూ ఉంది. కాబట్టి సహోదరుడా, నువ్వే విధానంగా ఉంటూ ఉన్నావో ఒకసారి నిన్ను నువ్వే పరిశీలించుకొని దేవుని వాక్యానికి లోబడి ఇకనైనా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి ప్రయత్నపడు. కానీ వాక్యాన్ని కలిపి చెరిపేటటువంటి విధానంగా ఉంటే నీకును నీ బోధ వినువారందరికీ కూడా ఆ నిత్య నరకము తప్పదని గ్రహించుకో. ఇప్పుడైనా ఆ దేవుని వేడుకో. తండ్రి, ఇకనైనా నన్ను క్షమించి ఈ సర్వసత్యాన్ని ప్రకటించడానికి నన్ను ముందుకు నడిపించు. తండ్రి, ఇకనైనా నన్ను ప్రేమించి మరి ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ నేను సర్వసత్యాన్ని ప్రకటిస్తా అనేటటువంటి విషయంలో నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే ఇప్పుడైనా దేవుడు క్షమిస్తాడు. ఆ వాక్యాన్ని నువ్వు అనుసరించి జీవించగలుగుతావు. కాబట్టి సహోదరుడా, మరి ఎక్కడున్నామో మనల్ని ఎవరో హెచ్చరిస్తారని కాదు, దేవుని వాక్యమే మనల్ని హెచ్చరిస్తూ ఉంది. నీ హృదయం మీద చేసుకుంటే నీ హృదయమే నీకు హెచ్చరిక చేస్తూ ఉంది. మరి ఎక్కడున్నావు, ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఒకసారి నేను పరిశీలించుకొని దేవుని వాక్యానికి మనలను మనమే అప్పగించుకుందాం. లోక సంబంధమైనటువంటి విషయంలో కాదు కానీ ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ప్రయత్నపడదాం. ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాట దేవుడు మన హృదయాల్లో నీరుగట్టి ఫలింపజేయునుగాక. దేవునికి స్తోత్రములు. ఆమేన్. సహోదరులారా, మరి ఈ పరిచర్య మీకు వాక్యానుసారంగా సరైనటువంటి విధానంగా అనిపించినట్లయితే ఈ పరిచర్యలో మీరు పాలివారై ఉండాలని ఇష్టపడుతూ ఉన్నారా? అయితే ఈ పరిచర్యను మరి మీరు అనేకులకు షేర్ చేయండి, అనేకులకు మరి వెల్లడిపరచండి. ఈ వాక్యాలు రాసుకొని మరి ఇంకా అనేక సహోదరులకు మీరు ఈ వాక్యాన్ని తెలియజేయండి. అంతేకాకుండా మరి మా పరిచర్యలో మీరు భాగస్వాములుగా ఉండాలంటే మీరు మా కార్యాలయాన్ని సంప్రదించాలని
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మేమందరిని వేడుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందామండి. పరిశుద్ధుడు అయినటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు దాకా మీ కృపా సన్నిధిలో మమ్మల్ని బలపరిచి మరి నాయన మేము మరి దేని విషయంలో సంపూర్ణులుగా ఉంటూ ఉన్నాము, దేనిలో సంపూర్ణ సిద్ధి కలిగి ఉండాలి అనేటటువంటి విషయంలో తండ్రి కొద్ది మాటలు మేము నేర్చుకొని ఉన్నాము. క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా ఉండడానికి, పరిశుద్ధులతో ఏకపట్టణస్థులుగా ఉండడానికి, సంపూర్ణ సిద్ధి కలిగి ఉండడానికి మమ్మల్ని పిలిచారు. దేవా మీకు స్తోత్రములు తండ్రి. మీ కుమారుని ద్వారా మమ్మల్ని పరిశుద్ధులుగా చేశారు. మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని పరిచారు, పరిశుద్ధులుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కానీ తండ్రి మేము ఏమైతూ ఉన్నామనంటే ఇంకా ఎన్నుకున్నటువంటి వాటిని చూస్తూ ఉన్నాము, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని చూస్తూ ఉన్నాము. వాటిని చూడకుండా తండ్రి మరి నాయన మేము ముందున్నటువంటి వాటి కొరకు వేగిరపడినట్లు మీ కృపా సన్నిధిని మాకు అనుగ్రహించండి, బలపరచండి. ఆత్మీయమైనటువంటి నేత్రాలు మాకు వెలిగించండి తండ్రి. ఈ ఆన్లైన్ ద్వారా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మరి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిలో మీ కృపను అనుగ్రహించండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి, సంఘ సహవాసులను, విశ్వాసులను మరి నా తండ్రి, సంఘ పరిచారకులను, సువార్థికులను మరి నాయన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘ పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. దేవా మీకు స్తోత్రములు. ఆయన మాతో జత పని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, అటు వారికి మీ కృపను అనుగ్రహించండి. ఏక మనసు కలిగి ఏక భావముతో ముందుకు సాగేటటువంటి వారిగా మీరు అనేకులను పురికొల్పమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రములు. ఇదిగో మరి నా తండ్రి, ఈ పరిచర్య అంతకంతకు అభివృద్ధి పొందినట్లు మరి నాయన క్రీస్తు శరీరము అభివృద్ధి పొందేటటువంటి విధానంగా మీ సాయం అనుగ్రహించమని తండ్రి, ఈ ఇంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరి నా తండ్రి వారి హృదయాలను మీ వైపు మళ్లింపజేసి మీ కొరకు మరి వారు ఆనందించి సంతోషించినట్లు మీ కృపా సాయం అనుగ్రహించమని తండ్రి, మీ చిత్తమైతే మరోసారి మేమందరం కలుసుకొని ఇలాగున మరో సమయాన్ని మాకు అనుగ్రహించమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మరి నాయన ప్రతి విషయంలో ఎక్కడ వెళ్ళినా ఎక్కడ ఉన్నా మరి నా తండ్రి నీ నామాన్ని ధ్యానిస్తూ మరి అనేకులకు నీ నామాన్ని వెల్లడిపరిచి మరి అనేకులను మీ చిత్తం జరిగించేటటువంటి వారుగా సిద్ధపరిచినట్లు, కొందరిలో నుండి అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరు నన్ను రక్షించేటటువంటి సామర్థ్యత మీరు మా మీద ఉంచారు కనుక అట్టి కార్యంలో మేము ముందుగా వెళ్ళేటటువంటి వారిగా మమ్మల్ని సిద్ధపరచమని, మీ ఒక్క పొలంలో పనిముట్లుగాను సాధనములుగాను మీ రాజ్యంలో మమ్మల్ని వాడుకోమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును, భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును, ప్రాముఖ్యంగా ఈ ఆన్లైన్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకును ఇది మొదలుకొని సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రములు. మా పరిచర్య మీకు నచ్చినట్లయితే మరి మీరు కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. మా పరిచర్యలో మీరు పాలుభాగస్తులు కావాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను.